విద్యార్థులు సరదా కోసం చేసిన ప్రాంక్ వారు ఎంతగానో అభిమానించే వారి టీచర్ ప్రాణాలనే బలి తీసుకుంది. అమెరికాలోని జార్జియా రాష్ట్రం నార్త్ హాల్ హై స్కూల్లో 40 ఏళ్ల మ్యాథ్స్ టీచర్ జేసన్ హ్యూస్ కారు కింద పడి చనిపోయారు. మార్చి 5 రాత్రి కొందరు విద్యార్థులు జేసన్ హ్యూస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన ఇంటి ప్రాంగణంలోని చెట్లకు టాయిలెట్ పేపర్ చుట్టి తుంటరితనంతో ప్రాంక్ చేశారు. బయట అలికిడి కావడంతో ఏం జరుగుతుందో చూసేందుకు హ్యూస్ ఆ రాత్రి ఇంటి నుంచి బయటకొచ్చారు. ఆయన్ను చూడగానే భయపడిన విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో బయటకొచ్చిన హ్యూస్ అనుకోకుండా కాలు తడబడి రోడ్డుపై పడిపోయారు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో 18 ఏళ్ల ఓ విద్యార్థి పికప్ ట్రక్కును డ్రైవ్ చేస్తూ వేగంగా నడిపాడు. రోడ్డుపై పడి ఉన్న టీచర్ని తొక్కుకుంటూ ఆ ట్రక్ దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల చికిత్స పొందుతూ టీచర్ కన్నుమూశారు. పికప్ ట్రక్ నడిపిన 18 ఏళ్ల వ్యాలెస్పై పోలీసులు తీవ్రమైన అభియోగాలు మోపారు. అతనికి 15 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అతడితో పాటు 4 టీనేజర్లపై కూడా కేసులు నమోదు చేశారు. టీచర్ హ్యూస్ కు భార్య లారా, 2 కుమారులున్నారు. విద్యార్థులు సరదా కోసం చేసిన పని ఒక నిండు కుటుంబాన్ని రోడ్డును పడేయడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. హ్యూస్ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు స్థానికులు గోఫండ్ మీ ద్వారా క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇప్పటికే $80,000 పైగా విరాళాలు సేకరించారు. ప్రాంక్ శృతి మించితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.